నేను చెప్పేది ప్రొఫెషనల్ ఫ్రంట్లో కాదు. ఈ పర్సనల్ లైఫ్లో వాళ్ళకున్న గోల్ ఏంటంటే ఏదో ఒక మగవాడు ఇచ్చే ఆ టైము, వాళ్ళ కోసం అతను చెప్పే నాలుగు మాటలు, లేదా సర్ప్రైజ్గా వాళ్ళ కోసం చేసేటువంటి చిన్న చిన్న పనులు, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ వాళ్ళు కోరుకునేది, పెద్దగా ఏం ఉండదు ఇక్కడ. అండ్ అలాంటి కొన్ని విషయాలు కూడా వీళ్ళు మిస్ అయినప్పుడు తప్పకుండా ఆడదానికి ఎక్కడో ఒక చోట కొంచెం బ్యాలెన్స్ మిస్ అవుతారు. అండ్ చాలామంది అంటే 90% ఒక డివోర్స్కి వెళ్ళకుండా కానీ, లేదా అసలు ఇది సెట్ అవ్వదని తెలిసినా కూడా విడిపోకుండా ఉండడానికి కారణమే పిల్లలు. పిల్లల కోసం బతుకుదాం, పిల్లల కోసం ఉందాం, వాళ్ళ కోసం జీవితాన్ని నడుపుదాం. ఇవన్నీ చేసుకుంటూ ఎక్కడో ఒక చోట వాళ్ళకే తెలియకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రేమ కనిపించినప్పుడు అది నిజమా ఫేకా అని కూడా తెలియకుండా పడిపోయే వాళ్ళే చాలామంది. అవును. సో వాళ్ళ మీద మనం కొంచెం జాలి చూపించి వాళ్ళని కొంచెం మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప. చాలామంది ఏంటంటే ఇంక ఇందులో విసిగిపోయిన వాళ్ళు కిడ్స్ కోసం కూడా ఆలోచించకుండా డైవర్స్ తీసుకోవడం, పాపం పుట్టిన పిల్లల్ని కూడా అనాథలను చేస్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. ఇలాంటివి జరగకుండా ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? అది చాలా కష్టం హర్ష. ఎందుకంటే ఎవరి బ్రతుకులు వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి. మనం వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి జనరలైజ్డ్గా ఒక విషయం చెప్పడానికి లేదు, అలా చెప్పకూడదు కూడా. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి విషయాలు గోత్రు అయ్యారనేదంతా మనకు తెలిస్తే కొంతవరకు మనం వాళ్ళకి సజెషన్ చెప్పగలం. ఇక్కడ మనకు ఇదేదో తప్పైంది, ఇది కొంచెం చూసుకోండి. జనరలైజ్డ్గా మనం చెప్పడానికి అక్కడ ఏం ఉండదు. వాళ్ళలో వాళ్ళే ఇంకా ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి అలా ముందుకు నడిపించడమే తప్ప మూడో వ్యక్తి, అది వాళ్ళ కన్న తల్లిదండ్రులే అయినా కూడా జోక్యం చేసుకోవడానికి లేదు. అలా చేసుకున్నందువల్ల విడిపోయిన వాళ్ళే ఎక్కువ. సో అది ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదమ్మా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా విడిపోయిన తర్వాత వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా మ్యామ్. నువ్వు ఇలాగా, అలా, నీ క్యారెక్టర్ ఇలాగా, అలా ఇలా అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? హ్యూమన్ నేచర్ అంతే కదమ్మా. మంచిగా ఉన్నంత వరకు అంతా మంచిగానే ఉంటుంది. ఒక్కసారి మీకు నాకు విభేదాలు తలెత్తిన తర్వాత మీలో ఉన్న తప్పులే నాకు కనబడతాయి. కానీ దానివల్ల ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు చాలా డిప్రెషన్కి, నా లైఫే వద్దు, ఏంటి ఇలా, నేను ఎలా ఈ సొసైటీలో బతకాలి అని చాలా మంది వాళ్ళ జీవితాన్ని వదిలేస్తూ ఉంటారు. సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే బయట పబ్లిక్ కానివ్వండి, చెప్పే మాటలకి అస్సలు చోటు ఇవ్వకుండా పెడచెవి పెట్టి ఓన్లీ మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. మీరేంటో మీకు తెలుసు. ఇంకెవ్వరు మిమ్మల్ని నువ్వు ఇలా నువ్వు అలా అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు అక్కడ స్ట్రాంగ్గా నిలబడాలి. ఒకరి జీవితం గురించి ఎటువంటి ఒక అవగాహన లేకుండా ఇది అలాగంట, వీడు ఇలాగంట అని మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు పందులకి సమానం. ఓకే, హ్యూమన్ వేస్ట్ తిని బతికే పందికి సమానం. వాళ్ళని అలాగే చూడాలి. మళ్ళీ వాళ్ళకి మనం ఎదురు సమాధానం చెప్పడము, ఆన్సర్ చేయడము, లేదండి నేను అలా కాదండి, నేను ఇలాగండి ప్రూవ్ చేయాల్సిన అవసరము అస్సలు మనకు లేదమ్మా. అలానే నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ప్రోమో చూసినప్పుడు మీరు మీ మదర్ కోసం ఫీల్ అయినా, మీ మదర్ని మీరు మిస్ అయ్యి, మీ మదర్ ఏదో అడిగితే కూడా నేను చేయలేకపోయినా ఆ టైంలో అని అది ఏం లేదమ్మా. అక్కడే పక్కన మురుగుడు టెంపుల్ ఉంది, వడపళని అనే ఒక స్థలం. ఆ వడపళనిలో మురుగుడు టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. ఆ టెంపుల్ కి మా ఇంటికి ఉన్న డిస్టెన్స్ ఎంత అని చూసారంటే, కొంచెం ఫాస్ట్ గా వాక్ చేస్తే 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అక్కడ మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళు అని అడిగేవారు. ప్రతిసారి ఏం చెప్పేదని, అమ్మ నేను డెఫినెట్గా ఇంకొక 2 రోజుల్లో తీసుకెళ్తాను, లేదా ఒక 3 రోజుల్లో తీసుకెళ్తానని చెప్పేదాన్ని. సడన్ గా ఏమైందంటే అంటే ఇది అడిగి ఒక 2 వీక్స్ టైంలో అమ్మకి బాగా క్షీణం అయిపోయారు ఆవిడ. ఇది సడన్ ఒక ఫీల్ వస్తుంది. కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఎక్కువైపోయాయి. తర్వాత హాస్పిటల్స్కి వెళ్ళడం రావడం, అమ్మని చెకప్ తీసుకెళ్ళడం రావడం, మళ్ళీ అడ్మిట్ చేయడం. నాకు అసలు ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఒకరోజు సడన్గా ఎర్లీ మార్నింగ్ ఫోన్ వస్తుంది, లేదు త్వరగా రా అక్క, త్వరగా రా అని చెప్పేసి వెళితే ఆల్ ఆఫ్ సడన్గా రెస్పాండ్ అవ్వట్లేదు, ఆవిడ యూరినేట్ చేయట్లేదు, ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. నాకేం అర్థం కాలేదు. ఆఫ్టర్నూన్ 1:20 షీస్ నో మోర్. విధి పిలుపే
నాకు అసలు ఆ గిల్ట్ ఎలా ఉందంటే మిడ్ నైట్లో కూడా లేచి కూర్చొని ఆ ఒక్క ఆశ, ఎందుకంటే మా మమ్మీకి ఏం అడిగినా నేను చేసి పెడతాను. ఈ ఒక్కటి మాత్రం నేను మిస్ అయిపోయాను. అరే అడిగింది కదా అమ్మ, ఎన్నిసార్లు అడిగింది, ఎన్నిసార్లు మనం మిస్ అయ్యాము, అదిగో ఇక్కడ పక్కన ఉంది. ఆ గిల్ట్ ఫీల్ వర్ష, అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు. మనం చేయగలిగిన ఒక విషయం చేయలేకపోతే, చెయ్యాలని మీరు ఇంకా ఎన్నిసార్లు అనుకున్నా అక్కడ ఆ మనిషి లేదుగా. మీ అమ్మగారు మీకు ఇప్పుడు కనిపిస్తే మీరు ఫస్ట్ మాట్లాడే ఏం మాట మ్యామ్? అమ్మా సారీ, టైట్గా హక్ చేసుకోవాలని ఉంది. ఎందుకంటే ఐసీయూలోనే ఉంది కదా అమ్మ, మమ్మల్ని ఎవరిని లోపలికి కూడా రానివ్వలేదు. కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అనడం వల్ల ఒక చిన్న ఔన్స్ లాంటి ఒక చిన్న కప్పు ఉండేది, అందులో తాగే నీళ్లు మెషర్ చేసి ఇవ్వాలి. మనం ఎంత సంపాదించి ఏం ప్రయోజనం చెప్పు చూద్దాం. కన్న తల్లికి ఒక టంబ్లర్ నీళ్ళు ఇవ్వలేకపోయాను, ఇవ్వలేని పరిస్థితి. అందుకే అమ్మ పోయిన తర్వాత నేను ఆ డాక్టర్ని అడిగాను, ఏమండి మీరు నీళ్లు కూడా తాగనివ్వలేదు మా అమ్మకి, నేను ఇస్తానంటే అంటే తెలిసిపోయింది చాలా కష్టం మీద ఉన్నారని. అప్పుడు తులసి తీర్థం అంటారు కదా, తులసి వేసి అది ఒక 2 ఇద్దాము అన్న ఆ మాటలు వచ్చాయి. మా పెద్దవాళ్ళు మా సైడ్ నుంచి ఉన్నవాళ్ళు చెప్పారు. నా నమ్మకం ఏంటంటే నారాయణుడిది కదా తులసి తీర్థం అన్నది, ఒకవేళ అది ఇస్తే అమ్మ బతుకుతుందేమో అని చెప్పేసి ఎంత బ్రతంలాడామంటే ఆ బాధ వేరే లెవెల్ అసలు. యాక్చువల్గా అమ్మవాళ్ళు పోయిన తర్వాత నేను అడిగాను ఆ డాక్టర్ని, 2 స్పూన్లు ఆ తీర్థం ఇవ్వడానికి కూడా మీరు అలో చేయలేదు, అమ్మ తాగింది అన్న సంతృప్తి అయినా మాకు మిగిలి ఉంటుంది కదా అని నేను ఆయన అడిగాను. ఆయన ధర్మాన్ని ఆయన చేశారనుకోండి, అది వేరే విషయం. For more videos like this, subscribe Big TV channel.